నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి అంటే గతంలో చూసినట్టయితే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. అయితే దీని మీద కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గురువారం రోజు అయితే వైజాగ్కి రానున్నారు. సో దాని మీద మాట్లాడడానికి అంటే ఏమేమి ఉన్నాయి, ఆర్థికంగా ఎన్ని అంటే ఆర్థిక అంశాలు కావచ్చు, ఏదైనా మాట్లాడడానికి మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అవి ఏంటి అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. చూసినట్టయితే విశాఖకి గురువారం రోజున కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు రాబోతున్నారు. సో అక్కడికి వచ్చిన తర్వాత గతంలో మనం విన్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అంటే ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో చూస్తే టీడీపీ కొంచెం గట్టిగా ఉంది. సో దీంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్టు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఉన్నారు కాబట్టి కేంద్రంలో సో అడిగేది ఉంటుంది, ప్రైవేటీకరణ చేయకుండా ఆపే విధంగా ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆ మంత్రి గారు వచ్చినప్పుడు అక్కడ ఆర్థిక వ్యవహారాల గురించి ఎలా ఉంది ఏంటి, దాన్ని ఒక గాడిలో ఎలా పెట్టారనే వాటి గురించి కూడా చర్చిస్తారని చెప్పేసి కూడా మన వార్తలు వస్తున్నాయి. ఇదంతా సాధ్యమయ్యే పనులే అంటారా మరి? అంటే ఇది విశాఖ ఉక్కు అనేది ఇతర పరిశ్రమల్లాగా కాదమ్మా. దీనికి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ఆత్మ బలిదానానికి ప్రతీక. ఒక ఒక సింబల్, ఒక చిహ్నం, ఒక నిలువెత్తు అర్థంలాగా నిలిచింది అది. అంటే చాలామంది జీవితాలను పణంగా పెట్టి సాధించుకున్నది. ఇప్పటికీ అప్పటికీ కూడా అది దాదాపు 5 దశాబ్దాలు దాటిపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరిగి. దానికోసం దాదాపు ఒక 100 మంది పైన ప్రాణాలు పోయినాయి ఉద్యమంలో. అది ఏర్పాటు అయిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణపు ప్రభుత్వాలు అంటే ఈ ఒక్కదాన్ని అని కాదు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలని మేము నిర్వహించలేం కాబట్టి ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా టాటాకి వెళ్ళిపోయింది. అట్లా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటైజ్ చేస్తామని ఒక ప్రకటన కేంద్రం విడుదల చేసింది. దాంతో ఏంటంటే కొంత మాకు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే దీన్ని ఇంకా ఇతర సార్లు ఉపయోగించవచ్చని. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి అదే భారీ పరిశ్రమ. ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. ఇంత భారీ పరిశ్రమను కూడా కోల్పోతే ఆంధ్రప్రదేశ్లో చాలామంది జీవితాల మీద అది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభావితం చూపగలిగిన అంశం అది. దీని మీద గత ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవటానికి కారణం వాళ్ళకి దాని చరిత్ర తెలియదు. రెండోది, అది ప్రైవేటైజేషన్లో భాగంగా కనుక ఎవరికైనా ప్రైవేటైజేషన్లో వీళ్ళకి కూడా కొన్ని కిక్ బ్యాక్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఒక రకంగా పరోక్షంగా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ బీజేపీలో మీరు అన్నట్టు కూటమిలో భాగస్వామిగా ఉంది. అక్కడ మంత్రులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు, ఇక్కడ బీజేపీలో మంత్రులు కూడా ఇచ్చారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం మాట ఇవాళ కేంద్రం వింటది. రెండోది, వింటానికి కూడా కొన్ని కారణాలు ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని ముయటం అనేది ప్రజల్లో కూడా కొంత ఒక సెంటిమెంటల్గా ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకున్నారు సాధించి. అందువల్ల వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కొంచెం రెండో ఆలోచనలో పడ్డారు. దీన్ని నిజంగానే దీనికి చరిత్ర భావోద్వేగమైన అనుబంధం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది కాబట్టి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనలు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఉంది ఒక సంస్థ. వాళ్ళు ఏంటంటే ఈ ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన ఇతర పరిశ్రమలు కూడా వాళ్ళు చూస్తున్నారు. దానికి ఇస్తే కనుక వాళ్ళు నిర్వహణలోకి వెళ్తే కొంత పనితీరు మెరుగవచ్చు అనేది. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక ఓన్గా ఐరన్ ఓర్ లేదు, గనులు లేవు. విశాఖ ఉక్కుకు వచ్చిన బ్యాడ్ లెక్క ఏంటంటే సహజంగా ఇంత పెద్ద పరిశ్రమకి సొంత గనులు ఉంటాయి అటాచ్డ్గా, అవి ఇక్కడ లేవు. అది ఒరిస్సా నుంచి వస్తున్నాయి, బెల్లడిల్లా నుంచి. అది వీటి ద్వారా రావాలి, వ్యాగన్స్ ద్వారా. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారంటే అలా ఒక డెడికేటెడ్ మైన్స్ ఇవ్వండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వండి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని కూడా ఎంప్లాయీస్ కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా షేర్లు ఉన్నాయి అందులో. రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలుసు కాబట్టి దీని ప్రాధాన్యతని వాళ్ళు మెయింటైన్ చేస్తారనేది. కానీ సహజంగా ఏంటంటే
ఇట్లాంటి వృత్తిపరంగా నైపుణ్యత ఉండి వ్యాపారంగా ఇది కేంద్రం ఇతర ప్రైవేట్ సంస్థలతో పోటీ పడి మంచి నాణ్యత గల ఉక్కు ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఒక మార్కెటింగ్ వాల్యూ ఉంది దాని ప్రోడక్ట్కి. ఇతర దానికన్నా కూడా వైజాగ్ స్టీల్ చాలా మంచిది అనే ఒక పేరు వచ్చింది. ఇప్పుడు ఈ కుమారస్వామి గారు వచ్చిన తర్వాత వీళ్ళ ఎంప్లాయీస్తోనూ చర్చిస్తారు, తర్వాత ఇతరత్ర ఈ అంశాలు ఇతర రాజకీయ నాయకులతోనూ చర్చించిన తర్వాత ఆయన ఏంటంటే గురువారం అంటే ఎల్లుండి ఎన్ఎండిసి అధికారులతో కూడా చర్చిస్తారంటున్నారు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో. అంటే ఈ ఐరన్ ఓర్ దీనికి ఖనిజం ఎక్కడి నుంచి మనం ఎట్లా సప్లై చేస్తానికి ఇంకా మెరుగుపడుతుంది దీని పనితీరు ఆర్థికంగా, అంటే ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీనికి ఈ ఖనిజం ఎక్కడి నుంచి చేస్తే మనం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవచ్చు, ఏమన్నా ఇంపోర్టెడ్ అవకాశాలు ఏమైనా ఉంటాయా, ఇంకా బెటర్ ఖనిజం ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చి అనేది అన్ని చర్చ జరుగుతాయి. సహజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మా వంతు సహకారం అందిస్తామని ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూసినట్టయితే గతంలో చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ప్రైవేటీకరణ అయితే అవుతుంది, ఎందుకంటే చాలా నష్టాల్లో ఉంది అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు కేంద్రంలో టీడీపీ గట్టి ఉన్నంత మాత్రాన మరి కేంద్ర ప్రభుత్వం తను తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకున్న అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే ఇది ఒక ప్రెస్టీజియస్ ఇండస్ట్రీ. ఇది ఇతరత్ర సాట్ల ఉన్న కర్మాగారాలు వేరు, దీనికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలు వేరు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న ఒక భావోద్వేగమైన చెప్పే కదా అనుబంధం వేరు. ఇప్పుడు ప్రజల భావోద్వేగాలు దెబ్బతింటే మేము ఇంత పోరాడి ఇంతమంది చనిపోయి సాధించుకున్న ఏకైక భారీ పరిశ్రమ ఇది, కాబట్టి దీన్ని ముయ్యటం ద్వారా కొంచెం వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతింటుంది అనేది కేంద్రం గమనించబట్టే ఇవాళ కుమారస్వామి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నాడు. ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి, నీరెస్ట్గా దగ్గరగా ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి, వాటిని ఆచరిస్తే ఎంతవరకు మనం ఈ ప్లాంట్ని ఇంకా కొంచెం హెల్దీ కండిషన్లోకి తీసుకెళ్ళగలుగుతాం, అంటే లాభసాటిగా తీసుకెళ్ళగలుగుతాం, ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవటం ఇవన్నీ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి విపరీతమైన పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, 33,000 ఎకరాలు ఉంది దీనికి ల్యాండ్ బ్యాంకు. కాబట్టే కొంతమంది పారిశ్రామికవేత్తలు దాని మీద కన్నేసి ఇది తీసేసుకుని దీన్ని వైండప్ చేసేసుకుని దాన్ని రియల్ ఎస్టేట్గా చేసుకుంటే చాలా లాభాలు వస్తాయి. అంటే ఇది నష్టంలో ఉంది కాబట్టి దీన్ని ఇట్లా రియల్ ఎస్టేట్ అంటే ఆ ల్యాండ్ అంతా తీసేసుకొని రియల్ ఎస్టేట్ చేస్తే దాని ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అది ప్రభుత్వానికి రాదు. ప్రభుత్వం కనుక చేస్తే మీరు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ కాస్ట్ని దీంట్లోకి రానివారు ప్రాజెక్టులోకి. ఆ ల్యాండ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది ఫ్యాక్టరీకి సంబంధించి, తర్వాత వాళ్ళు ఏంటంటే డిసడ్వాంటేజెస్ పొజిషన్స్ అన్నీ ప్రభుత్వం ముందు ఉంచుతారు. ఇది ఆల్రెడీ లాసుల్లో ఉంది, ఇప్పుడు మేము దీన్ని పెట్టాలంటే మళ్ళీ ప్రాఫిట్లోకి రావడానికి ఇన్ని ఇబ్బందులు పడాలి, అది ఇది అని నెగిటివ్ పాయింట్స్ చెప్పి దాని కాస్ట్ని తగ్గించి నామమాత్రపు దీనికి తీసుకెళ్ళిపోతారు. అది జరగకుండా చూస్తున్నారు. మనం దీనికి ఐరన్ ఓర్ కనుక సప్లై కనుక ఇంకా కొంత ఎకనామిక్గా చేయగలిగితే దీన్ని లైన్లో పెట్టచ్చు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతున్నది ఏంటంటే కేంద్రాన్ని, మీరు తొందరపడి రియల్ ఎస్టేట్ వాళ్ళకంటే ఎవరైతే దాని మీద కన్నేశారో రియల్ ఎస్టేట్ భూముల మీద అట్లాంటి వాళ్ళకి అమ్మొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన. గత ప్రభుత్వం అయితే అట్లాంటి వాళ్ళకి ఇచ్చేస్తే మేము వాళ్ళతో మాట్లాడుకుంటాం అనే దృక్పథంతో ఉన్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి అది లేదు, ప్రజలు కూడా ఒప్పుకోరు, తెలుగుదేశాన్ని ఒత్తిడి చేస్తారు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ కూడా కొంత శ్రద్ధ పడుతుందని. రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు.